అమెరికా అధ్యక్షుడేమో అక్కడ పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తున్నాడు. ఆ పిచ్చెక్కించుకొని ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. కానీ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆత్మనిర్భర్ దిశగా భారత్ వెళ్తుంది. ప్రొడక్ట్ ఇంటెన్సివ్ స్కీమ్ అని ఒకటి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అంటే కొన్ని సెలెక్టివ్ సెక్టార్స్లో ఉత్పత్తి చేస్తే మ్యానుఫ్యాక్చర్ మొదలు పెట్టేస్తే ఎగ్జంప్షన్స్ ఇస్తుంది. అవి కూడా యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం మనం. ఇలాంటివి ఎవరు మాట్లాడరు, అసలు మీడియాలో మాట్లాడరు. రాహుల్ గాంధీ అనేవాడు మాట్లాడు. మనోళ్ళకి అవి ఎక్కనే ఎక్కువ. అలాంటి పాజిటివ్స్ వద్దు, మనకెంతసేపు నెగిటివ్ కావాలి. వాడెవడో కూస్తే వాడిని సపోర్ట్ చేస్తే ఇక్కడ మాట్లాడాలి. మీడియా అట్లనే తయారైంది, విపక్షాలు అట్లనే తయారైనాయి. జ్యువెలరీ, టెక్స్టైల్, ఫార్మాతో పాటు ఇంకా చాలా మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు అసలు ఏ స్థాయికి వచ్చినామే తెలుసా ఇన్నేళ్లలో. సరే, చైనా నుంచి, తైవాన్ నుంచి ఇంకా స్మార్ట్ ఫోన్లు మనం తెచ్చుకుంటున్నామేమో, కానీ మార్పు 5-10 ఏళ్లలో వచ్చేది కాదు కదా. ఇంత వెలగబెట్టింది వీళ్ళే కదా. 60 ఏళ్ళుగా వెలగబెట్టింది ఎవరు మరి? కానీ ఆ మార్పు కనిపిస్తోంది మనకిప్పుడు. దశాబ్దాలు పడుతుంది. మిలిటరీ అఫీషియల్స్ ఒప్పుకుంటున్నారు అంటున్నారు. మొన్న మనం మాట్లాడుకున్నాం అసలు రక్షణ రంగానికి సంబంధించి. ఒకప్పుడు ఆర్మీ వాళ్ళకి, సైన్యానికి, సైనికులకు సరైన జాకెట్ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు మనం వేరే దేశాలకి చేయగలుగుతున్నాం. పెద్ద పెద్ద దేశాలు మనకు ఆర్డర్స్ ఇస్తున్నాయి. మన సైనిక సంపత్తి, మన శక్తి, మన ఆత్మనిర్భర్ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా కదా. మిలిటరీ ఆఫీసర్స్ అంటున్నారు. నిజంగానే వాడు మన మీద అంత దెబ్బతీస్తే, ఇలాంటి ఆంక్షలు పెడితే ఇంకా కసి పెరగాలి కదా, మనకు పెరుగుతుంది కదా, ఇంకా పెరగాలి కదా.